పాకిస్తాన్ వాయువ్య ప్రాంతం ఉగ్రవాదులకు అడ్డాగా మారింది. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లోని స్వాత్ జిల్లా కబల్ ప్రాంతంలో ఏకంగా శాంతి ర్యాలీపైనే ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో కనీసం 14 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 2 డజన్ల మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనలో 5 పోలీసు అధికారులు, 8 మంది సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. మృతి చెందిన 14వ వ్యక్తి ఆత్మాహుతి దాడి చేసిన ఉగ్రవాదేనని చెబుతున్నారు. స్థానిక ప్రజలు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా శాంతిని కోరుతూ ర్యాలీ నిర్వహిస్తున్నప్పుడే ఈ దాడి జరగటం గమనార్హం. పోలీస్ స్టేషన్ సమీపంలో వందలాది మంది శాంతియుత ర్యాలీలో పాల్గొన్నారని, ఆ సమయంలోనే ఈ పేలుడు జరిగిందని అధికారులు తెలిపారు. టెహ్రిక్ ఏ తాలిబాన్ పాకిస్తాన్ మిలిటెంట్ గ్రూప్ ఈ దాడికి బాధ్యత వహించింది. గత కొన్ని నెలలుగా ఈ ప్రాంతంలో హింసాత్మక ఘటనలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా సైన్యం, పోలీసులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయి. ఈ దాడుల వెనుక అఫ్ఘాన్ తాలిబాన్ల హస్తం ఉందని పాకిస్తాన్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. అయితే ఈ ఆరోపణలను అఫ్ఘాన్ తాలిబాన్ ప్రభుత్వం ఖండించింది. ఈ ఘటనపై ఖైబర్ పఖ్తూన్ఖ్వా ముఖ్యమంత్రి మహ్మూద్ సోహైల్ అఫ్రిది, గవర్నర్ ఫైసల్ కరీం కుండి కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇరాన్పై దాడులను